అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని లిస్ట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనం ఏదైనా ఒక వాల్యూని యాక్సెస్ చేయాలంటే దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి దాని తర్వాత మనం యాక్సెస్ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అవసరమైనప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ని మనం యూస్ చేసి ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తాం. ఈ సిచ్యువేషన్స్లో మనకి మెమరీ ఎక్కువ అవుతుంది. అందుకని పైథాన్లో డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ని డిజైన్ చేశారు. వాటిల్లో లిస్ట్ కూడా ఒకటి. సింపుల్గా లిస్ట్ అంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్. స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఈచ్ వాల్యూ కామాతో సెపరేట్ అయి ఉంటుంది. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పైథాన్ ఇట్ ఈస్ మ్యూటబుల్, అంటే మనం ఎన్ని వాల్యూస్నైనా యాడ్ చేయొచ్చు. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ అంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని స్టోర్ చేస్తుంది. అంటే స్ట్రింగ్స్ని, నంబర్స్ని, ఫ్లోట్ వాల్యూస్ని అన్నింటినీ ఒకేసారి స్టోర్ చేసుకోగలదు. ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ ఒకే వాల్యూని మల్టిపుల్ టైమ్స్గా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. లిస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో అన్నా క్రియేట్ చేయొచ్చు, లిస్ట్ అనే ఫంక్షన్ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు, ఇనిషియల్గా లిస్ట్ విత్ సమ్ డేటాతో అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 లిస్ట్స్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏబిసి అనేది జస్ట్ ఎంటీ లిస్ట్ని రిటర్న్ చేసింది. బీసీడీ అన్నది కూడా ఎంటీ లిస్ట్ని రిటర్న్ చేసింది. ఏబి అన్నది మాత్రం లిస్ట్ విత్ వాల్యూస్తో మనకి ప్రింట్ చేసింది. ఏబి అనే లిస్ట్లో మీరు హెట్రోజీనియస్ ప్రాపర్టీని చూడొచ్చు. ఇక్కడ చూస్తే బోత్ నంబర్స్ అండ్ స్ట్రింగ్స్ ఒకే లిస్ట్స్లో మనకి స్టోర్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను 3 అనే వాల్యూని బోత్ 4 టైమ్స్ తీసుకున్నాను. ప్రింట్ చేస్తే మనం ఎన్నిసార్లు 3 తీసుకుంటే అన్ని టైమ్స్ మనకి 3 అనేది ప్రింట్ అయ్యింది. లిస్ట్స్లో వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలంటే ఇండెక్సింగ్ ద్వారా మనం యాక్సెస్ చేయగలుగుతాం. సిమిలర్ అర్రేస్ లానే లిస్ట్లో కూడా ఇండెక్స్ వాల్యూ అన్నది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఏబి అనే లిస్ట్ తీసుకుంటే 1 అన్నది ఇండెక్స్ 0లో ఉంది అండ్ 2 వాల్యూ అన్నది ఇండెక్స్ 1లో ఉంది. మనం 2 వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏబి ఆఫ్ 1 అని మనం స్పెసిఫై చేస్తే ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏబి అనే లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ చేస్తే టోటల్ వాల్యూస్ని ప్రింట్ చేసింది. ప్రింట్ ఆఫ్ ఏబి ఆఫ్ 1 అని మనం ప్రింట్ చేస్తే అది 2 వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. అలా మనం ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ ఇండెక్స్ నెంబర్తో మనం వాల్యూస్ని రిటర్న్ చేసుకోగలుగుతాం. నెగిటివ్ ఇండెక్సింగ్ అన్నది మనకి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏబి ఆఫ్ -1 అని మనం ప్రింట్ చేస్తే హెలో అనేది ప్రింట్ అవుతుంది. ఏబి ఆఫ్ -2 అని మనం ప్రింట్ చేస్తే 3 అన్నది ప్రింట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ అన్నది లాస్ట్ నుంచి మనకి వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏబి ఆఫ్ -1ని మనం ప్రింట్ చేస్తే మనకి హెలో అనే వాల్యూని మనకి రిటర్న్ చేసింది. ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్లో మనకి పర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ లిస్ట్స్లో మనకి మోర్ దెన్ 100 నెంబర్స్ ఉన్నాయంటే వాటిల్లో మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ తెలుసుకోవడం చాలా కష్టం. ఈ సిచ్యువేషన్స్లో మనం పైథాన్ బిల్ట్ ఇన్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అండ్ లెంత్ ఆఫ్ ది లిస్ట్ అంటే లెన్ ఫంక్షన్తో లిస్ట్స్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయొచ్చు. అదే సమ్ అనే బిల్ట్ ఇన్ మెథడ్తో మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ మనం యాడ్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏబి అనే లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్లో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని తీసుకున్నాను. ఇప్పుడు మిన్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి మినిమం వాల్యూని ప్రింట్ చేద్దాం. మిన్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేస్తే మనకి 1 అనే వాల్యూ ప్రింట్ అయింది. మ్యాక్స్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేస్తే మనకి 4 అనే వాల్యూ ప్రింట్ అయింది.
లెన్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సమ్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేస్తే లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ వాల్యూని మనకి ప్రింట్ చేసింది. లిస్ట్లో స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం సమ్ చేసేదానికి పాసిబుల్ ఉండదు, ఎందుకంటే సమ్ అనే ఆపరేషన్ ఓన్లీ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ వాల్యూస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అండ్ స్ట్రింగ్స్కి మాత్రం రిమైనింగ్ 3 మెథడ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏబి అనే లిస్ట్లో హెల్లో, హాయ్, వెల్కమ్ అనే 3 వాల్యూస్ని స్టోర్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఏబి అని మనం ప్రింట్ చేస్తే వెల్కమ్ అని వచ్చింది, ఎందుకంటే వెల్కమ్ అనే స్ట్రింగ్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి. అదే మిన్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేస్తే హెల్లో అని వచ్చింది. ఇక్కడ హెల్లో అండ్ హాయ్లో హాయ్ చిన్న స్ట్రింగ్ కదా, ఇది ప్రింట్ అవ్వాలి అనుకోవచ్చు, కానీ ఈ రెండు స్ట్రింగ్స్ కన్సిడర్ చేస్తే హెచ్ అండ్ హెచ్ అనేది కామన్గా ఉంది. సెకండ్ టర్మ్కి వెళ్ళారు, ఇక్కడ ఈ అండ్ ఇక్కడ ఐ ఉంది. ఈ అండ్ ఐలో ఈ అనేది లెస్సర్ వాల్యూ, అందుకని మినిమం వాల్యూ మనకి హెలోగా ప్రింట్ అయింది. ఇప్పుడు లెన్ ఆఫ్ ఏబి అని ప్రింట్ చేస్తే మనకి 3 అనే వాల్యూ రిటర్న్ అయింది, ఎందుకంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 3 ఉన్నాయి. దిస్ ఈస్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ లిస్ట్. థ్యాంక్ యూ.